ఆత్మబంధువులకు నమస్కారం. భగవద్గీత మరియు వ్యక్తిత్వ వికాసము ఒక శాస్త్రీయ పరిశీలన కార్యక్రమానికి స్వాగతం. నా పేరు త్రినాథరెడ్డి. నేను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు స్వాభావికంగానూ వృత్తిరీత్యానూ సంక్రమించిన శాస్త్రీయ దృక్పథంతో భగవద్గీతను అధ్యయనం చేయటం జరిగింది. నా అవగాహనను నలుగురితో పంచుకునేందుకు 2002లో ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. నేడు ఈ దృశ్య మాధ్యమం ద్వారా నా అవగాహనను మీతో పంచుకోవాలి అని అభిలషిస్తున్నాను. అసలు ఈ ఆధునిక యుగంలో భగవద్గీత ప్రయోజనం ఏమిటి? భగవద్గీత ఏ కాలంలో ఉపదేశించబడింది? భగవద్గీత 5000 సంవత్సరాలకు పూర్వం ఉపదేశించబడిందిగా చెబుతుంటారు. అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ప్రాంతంలో ఉపదేశించబడింది. మరి ఆనాడు మానవ నాగరికత, మానవ మేధో వికాసం ఏ స్థాయిలో ఉండేవి? మనం చరిత్రకారులను అడిగినట్లయితే వారు ఆ కాలాన్ని కాంస్యయుగ ప్రారంభ దశ అంటారు. అంతకు ముందు కాలం రాతియుగం. అంటే మానవుడు రాతితో ఆయుధాలు, పనిముట్లు చేసుకుని వాడుతూ ఉండేవాడు. ఈ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ప్రాంతంలో లోహం ఉపయోగం తెలుసుకున్నాడు. అంటే కంచుతో ఆయుధాలు, పనిముట్లు చేసుకునే స్థాయికి ఎదిగాడు. అప్పటికింకా ఇనుము ఉపయోగం తెలియదు. అంటే ఆనాడు మానవ నాగరికత శైశవ దశలో, ఇన్ఫాంట్ స్టేజ్లో ఉండేది. మరి నేడు మనం శాస్త్రీయ సాంకేతిక రంగాలలో ఎంతగానో అభివృద్ధిని సాధించాము. మానవుడు చంద్రమండలంపై కాలు మోపాడు. చంద్రునికి ఉపగ్రహాలను పంపించాము. మంగళగ్రహానికి ఉపగ్రహాలను పంపించాము. అంతరిక్షాన్ని పరిశోధిస్తున్నాము. ఇక వైద్యశాస్త్రము గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగల స్థాయికి ఎదిగింది. మనస్తత్వశాస్త్రము మనిషిలోని భావోద్వేగాలను, ఆలోచన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి విశ్లేషించి మానసిక రుగ్మతలను నయం చేయగల స్థాయికి ఎదిగింది. మరి ఇంతగా అభివృద్ధి సాధించిన మనకు నేడు చరిత్రకారులచే మానవ నాగరికత శైశవ దశలో ఉన్న కాలంగా చెప్పబడుతున్న కాలంలో ఉపదేశించబడిన భగవద్గీత నిజంగా ప్రయోజనకరమా? లేకుంటే భగవద్గీతలో ఏదో ఉందన్న ఒక భ్రాంతితో, గుడ్డి నమ్మకంతో, అంధవిశ్వాసంతో, మూఢ భక్తితో భగవద్గీతను అధ్యయనం చేస్తూ, పారాయణం చేస్తూ మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా? ఈ విషయంలో మనకు స్పష్టత కావాలి. ఇక భగవద్గీత ఏ సందర్భంలో ఉపదేశించబడింది? భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామ ఆరంభ కాలంలో శ్రీకృష్ణ భగవానునిచే అర్జునునికి ఉపదేశించబడింది. ఆ సమయంలో అర్జునుడు విపరీతమైన మానసిక సంఘర్షణకు లోనై ఉన్నాడు. మన సనాతన ధర్మము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ తల్లిదండ్రులను, గురువులను, అతిథులను దైవంగా భావించి పూజించమంటుంది, గౌరవించమంటుంది. అహింస పరమో ధర్మ అంటూ ఏ ప్రాణిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించవద్దు అంటుంది. ధర్మో రక్షతి రక్షితః అంటూ ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటూ అందరినీ ధర్మానికి కట్టుబడి జీవించమని అంటుంది. దుష్టులను, దుర్మార్గులను, ఇతరుల ధన మాన ప్రాణాలను హరించే ఆతతాయులను, వారికి అండగా నిలిచేవారిని వారు ఎంత వారైనా ఎవరైనా శిక్షించాలి అంటుంది. ఇక ఈ ధర్మ పరిరక్షణ విషయంలో హింస కూడా అహింసే అంటుంది. ఒక నాయకుడు లేదా ఒక అధికారి తనలోని రాగద్వేషాల కారణంగానో, అహంకార మమకారాల కారణంగానో, పక్షపాత వైఖరి కారణంగానో, పాపభీతి కారణంగానో, అహింసను అవలంబించో, తన స్వలాభాపేక్ష కారణంగానో ఈ దుష్టులను, దుర్మార్గులను, ఆతతాయులను శిక్షించకుంటే, ధర్మాన్ని అనుసరించి నడుచుకోకుంటే ఈ సమాజం అస్తవ్యస్తమవుతుంది, అల్లకల్లోలమవుతుంది, రక్షణ కరువవుతుంది. కాబట్టి నాయకుడు లేదా అధికారి రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు, పక్షపాతానికి అతీతంగా నడుచుకోవలసి ఉంటుంది. ఇక
కురుక్షేత్ర సంగ్రామ ఆరంభ కాలంలో అర్జునుని మానసిక స్థితి ఏ విధంగా ఉంది? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుచ్య శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నశక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః అన్నాడు అర్జునుడు. అంటే, ఓ కృష్ణ, యుద్ధము చేయుటకై సమావేశమైన నా బంధుజనులను చూచి నా అవయవములు పట్టుదప్పుచున్నవి, నోరెండిపోవుచున్నది, శరీరము వణకుచున్నది, రోమములు నిక్కబొడుచుకునుచున్నవి, చేతి నుండి గాంధీవము జారిపోవుచున్నది, చర్మము మండుతున్నది, నిలబడుటకైనను శక్తి లేకున్నది, తల తిరుగుతున్నది అన్నాడు. ఈనాడు ఎవరిలోనైనా ఇలా తల తిరగటం, కాళ్ళు చేతులు వణకటం, నోరెండిపోవటం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వారి మానసిక స్థితిని ఏమని అంటారు? ఆధునిక మనస్తత్వ శాస్త్రము అంటే సైకాలజీ ఈ స్థితిని మెంటల్ స్ట్రెస్ లేదా టెన్షన్ లేదా మానసిక ఒత్తిడి అని నిర్వచించింది. అసలు మనిషిలో ఈ మానసిక ఒత్తిడి ఎందుకు ఏర్పడుతుంది? దాని ప్రయోజనం ఏమిటి? దాని పర్యవసానం ఏమిటి? ఏదైనా ఒక విపత్తును లేదా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన మనస్సు విధించే ఒక అత్యవసర పరిస్థితి ఈ మానసిక ఒత్తిడి. ఉదాహరణకు, మనం ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నాము అనుకుందాం. అనుకోకుండా మనకు ఒక పులి ఎదురుపడటం తటస్థించింది. మనలో విపరీతమైన మానసిక ఒత్తిడి చోటు చేసుకుంటుంది. మన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. మన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఊపిరి పీల్చుకునే వేగం పెరుగుతుంది. మన రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. మన శరీరంలోని కొన్ని భాగాలకు అధికంగా రక్తం ప్రసరించటము, మరికొన్ని భాగాలకు తక్కువగా రక్తం ప్రసరించటము జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆ విపత్తును ఎదుర్కొనేందుకు కావలసిన అత్యధికమైన శక్తి తాత్కాలికంగా లభిస్తుంది. మనకు మానసిక ఒత్తిడి ద్వారా లభించిన ఈ అత్యధికమైన తాత్కాలికమైన శక్తితో మన ప్రతిక్రియ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, మనకే తెలియనంత ఆవేశంతో చేతికందిన ఆయుధంతో ఆ పులిని ఢీకొనటమో, లేకుంటే మనకే ఆశ్చర్యం గొలిపేంత వేగంగా అక్కడ నుండి పారిపోవటమో చేస్తాము. అంటే మన ప్రతిక్రియ పోరాడు లేదా పారిపో అనే రెండు విధాలుగా ఉంటుంది. దీనినే ఆధునిక మనస్తత్వ శాస్త్రము ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటుంది. ఇక అర్జునుని ప్రతిక్రియ ఏ విధంగా ఉంది? ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానసః. అంటే, ఈ విధముగా పలికిన అర్జునుడు శోకగ్రస్తుడై బాణముతో కూడిన వింటిని పారవేచి రథము వెనుక భాగమున చతికిలబడెను. అంటే అర్జునుడు అధికమైన మానసిక ఒత్తిడి కారణంగా కొలాప్స్ అయ్యాడు. యుద్ధము చేయను అన్నాడు. కార్య విముఖుడు, కర్తవ్య విముఖుడు అయ్యాడు. పలాయనవాదం చిత్తగించాడు. పారిపో ప్రతిక్రియని అనుసరించాడు. ఈ అధికమైన మానసిక ఒత్తిడి మనిషిలో మానసిక అస్వస్థతను కలిగిస్తుంది. ఈ మానసిక అస్వస్థత మనిషిలో నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, నిరాసక్తి, విషాదాలను కలుగజేస్తుంది. ఈనాడు ఎవరికైనా మానసిక అస్వస్థత ఏర్పడినట్లయితే వారు మానసిక ఆరోగ్య నిపుణుడు అంటే క్లినికల్ సైకాలజిస్టును సంప్రదిస్తారు. ఆ క్లినికల్ సైకాలజిస్టు మనలోని భావోద్వేగాలను, ఆలోచన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి విశ్లేషించి మన ఆలోచన ధోరణిలో మార్పులు తెచ్చేందుకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాడు. దీనినే కౌన్సెలింగ్ అంటారు. ఇక మనలో ఈ మానసిక ఒత్తిడి కలిగించే అంశాలు ఏమిటి? అపరాధ భావం ఒక కారణంగా మనస్తత్వ శాస్త్రము పేర్కొంటుంది. అంటే మనలో ఏదైనా ఒక తప్పు చేశామనో, తప్పు చేస్తున్నామనో, తప్పు చేయబోతామనో భావన బలంగా ఉన్నట్లయితే ఆ భావన మన మనసును నలిపివేస్తుంది, మన మనసును దహించి వేస్తుంది, మనను మానసిక ఒత్తిడికి లోను చేస్తుంది. ఇక అర్జునునిలో ఏ రకమైన అపరాధ భావం చోటు చేసుకుని ఉంది? గురూన్ హత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాన్స్తు గురూనిహైవ గుణ్యీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అన్నాడు అర్జునుడు. మహానుభావులైన గురువులను చంపుట కంటే భిక్షమెత్తి జీవించుట మేలు. గురువులను చంపి మనమనుభవించు భోగభాగ్యములు రక్తసిక్తములైనవి, అంటే రక్తంలో తడుపబడినవి అన్నాడు. ఈ పలుకులు అర్జునునిలోని అపరాధ భావం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనకు తెలియచేస్తాయి. ఇక మానసిక ఒత్తిడికి మరొక కారణం అనిశ్చయత్వము. మనం ఏదైనా ఒక పనికి ఉపక్రమించినప్పుడు ఆ పని సక్రమంగా చేయగలమా లేదా అన్న ఆలోచన, మనకు మన తోటివారు తగిన సహాయ సహకారాలు అందిస్తారా లేదా అన్న సంశయము, మనకు పరిస్థితులు అనుకూలిస్తాయా ప్రతికూలిస్తాయా అన్న అనిశ్చయత్వము మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయి. ఇక అర్జునునిలో ఏ రకమైన అనిశ్చయత్వము చోటు చేసుకుని ఉంది? నచైతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయయుహు అన్నాడు అర్జునుడు. మనకేది మంచో మనకే తెలియదు. మనమే జయించదమో లేక మనలను వారే జయించదరో ఇది కూడా తెలియదు అన్నాడు. అంటే అర్జునునికి తాము చేస్తున్నది మంచి పనా కాదా అన్న అనిశ్చయత్వము, వారే జయిస్తారో లేక మనమే జయిస్తామో అన్న అనిశ్చయత్వము అతనిలో చోటు చేసుకుని ఉన్నాయి. ఈ భావాలు అర్జునుని మానసిక ఒత్తిడికి లోను చేశాయి. ఇక మానసిక ఒత్తిడికి మరొక కారణం మమకారము. మనకి ఎవరి పట్లైనా అధికంగా మమకారం ఉన్నట్లయితే వారి యోగక్షేమాలు, వారి బాగోగులు గురించి మనం విచారిస్తాము, ఆరాటపడతాము. ఆ విధంగా మనం మానసిక ఒత్తిడికి లోనవుతాము. ఇక అర్జునునికి ఎవరి పట్ల మమకారం ఉంది? యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః అన్నాడు అర్జునుడు. అంటే ఎవరినైతే చంపి మనము జీవింపజాలమో ఆ ధృతరాష్ట్రుని కుమారులే మన ఎదురుగా ఉన్నారు అన్నాడు. అంటే అర్జునునికి ఈ కౌరవుల పట్ల విపరీతమైన బంధుప్రీతి, మమకారము ఉన్నాయి. వారిని చంపి తాము జీవింపలేము అంటున్నాడు. అదే కౌరవుల స్థానంలో వేరెవరైనా శత్రువులు ఉన్నట్లయితే అర్జునుడు వేరే ఆలోచన లేకుండా వారిని సంహరించి విజయాన్ని దక్కించుకుని ఉండేవాడు. ఇక్కడ కౌరవులు తన బంధువులు అన్న బంధుప్రీతి, మమకారము అతని చేతులు కట్టివేసి అతనిని మానసిక ఒత్తిడికి లోను చేశాయి. ఇక మానసిక ఒత్తిడికి మరొక కారణం మనలోని నమ్మకాలు, విశ్వాసాలు. ప్రతి ఒక్కరూ వారి నమ్మకము, వారి విశ్వాసమే సరి అయినది అన్న భావనలో ఉంటారు. వారి నమ్మకానికి, వారి విశ్వాసానికి వ్యతిరేకంగా ఏమైనా సంఘటన జరిగినట్లయితే సహించలేరు. తమ విశ్వాసానికి, తమ నమ్మకాలకు అనుగుణంగా తాము నడుచుకోలేకపోతున్నామనే భావన మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తుంది. ఇక తను నమ్మిన ధర్మం నాశనమవుతుంది, ఆ ధర్మానికి హాని జరుగుతుంది అన్న భావన మనిషిని ఉద్రేకపూరితుని చేస్తుంది. ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాచ శాశ్వతాః అన్నాడు అర్జునుడు. అంటే ఈ శాశ్వతములైన జాతి ధర్మములు, కులధర్మములు నశించిపోవును అన్నాడు. అర్జునునికి తన కులం ద్వారా, తన జాతి ద్వారా సంక్రమించి తాను అనుసరిస్తున్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతములు అని నమ్మాడు. ఈనాడు తాను చేయబోతున్న యుద్ధం కారణంగా, జరగబోయే జనక్షేమం కారణంగా ఈ జాతి ధర్మాలు, కులధర్మాలు, వేదోక్త కర్మకాండలు నశించిపోతాయి, దానికి తాను కారకుడవుతున్నాడు అని బాధపడ్డాడు, మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అర్జునులోని ఈ గురుభక్తి, బంధుప్రీతి, మమకారము, పాపభీతి, త్యాగ మనోభావన సాధారణ పరిస్థితులలో తప్పక ఉత్తమ గుణాలుగా ప్రశంసించబడతాయి. కానీ దుష్టులను, దుర్మార్గులను, ఆతతాయిలను శిక్షింపవలసిన విషమ పరిస్థితులలో రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు, పక్షపాతానికి అతీతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ ధర్మం విషయంలో మూఢ మనస్కుడైనందున
అర్జునుడు సామాన్య మానవుని వలె విలపించాడు, మానసిక సంఘర్షణకు లోనయ్యాడు, అధికమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ అధికమైన మానసిక ఒత్తిడి అర్జునునిలో నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, నిరాశక్తి, విషాదాలను కలిగించింది. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం అన్నాడు అర్జునుడు. నా ఇంద్రియములను దహింపజేయునట్టి ఈ శోకమును ఏది పోగొట్టగలదో తెలియకున్నది. ఈ భూమండలమునందు శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమే నా శోకమును పోగొట్టగలదా, లేక దేవతలపైన ఆధిపత్యమే నా శోకమును పోగొట్టగలదా తెలియకున్నది అన్నాడు. అంటే అర్జునుడు తాను విపరీతమైన విషాదానికి లోనై ఉన్నానని, ఏది లభిస్తే ఆ విషాదం తొలగుతుందో తెలియని స్థితిలో ఉన్నానని అన్నాడు. ఈ విపరీతమైన విషాదాన్ని ఆధునిక మనస్తత్వ శాస్త్రము డిప్రెషన్ అంటుంది. అంటే అర్జునుడు మానసిక అస్వస్థతకు గురై ఉన్నాడు. అతనికి స్వస్థత చేకూర్చగల మానసిక ఆరోగ్య నిపుణుడు అంటే క్లినికల్ సైకాలజిస్ట్ స్థానంలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పూర్తిగా మాట్లాడనిచ్చాడు. అంతా ఓపిగ్గా విన్నాడు. అర్జునునిలోని భావోద్వేగాలను, ఆలోచన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అతని ఆలోచన విధానంలో మార్పులు తెచ్చేందుకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వటం ప్రారంభించాడు. అర్జునునిలోని మానసిక ఒత్తిడి తొలగించేందుకు, అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఒక మహానాయకునిగా మలచేందుకు హితబోధ ప్రారంభించాడు. ఆ హితబోధే భగవద్గీత. అర్జునుడు తాను విపరీతమైన దుఃఖానికి లోనై ఉన్నాను అన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సుఖదుఖాల స్వభావం ఏమిటి, వాటికి మనం ఎలా స్పందించాలి వివరించాడు. కోరికల గురించి వివరించాడు. అర్జునుడు వారే జయిస్తారో లేక తామే జయిస్తామో అన్న అనిశ్చయత్వానికి లోనై ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు జయాపజయాలకు మనం ఎలా స్పందించాలో వివరించాడు. రాగద్వేషాల గురించి వివరించాడు. అహంకార మమకారాల గురించి వివరించాడు. అర్జునుడు తాను తప్పు చేస్తున్నాననే అపరాధ భావానికి లోనై ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తప్పులను ఎలా నిర్ణయించుకోవాలో వివరించాడు. మనిషి మనసు పనితీరును వివరించాడు. ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతను వివరించాడు. మనం ఏ మనోభావంతో పనిచేస్తే మన సామర్థ్యం పెరుగుతుందో, మనకు మనశ్శాంతి లభిస్తుందో ఆ మనోభావాన్ని వివరించాడు. అర్జునుడు తాను భిక్షమెత్తుకొని సన్యాసి జీవితం గడుపుతానన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సన్యాసం అంటే ఏమిటో వివరించాడు. అర్జునుడు వీరందరూ మరణిస్తారు అని బాధపడ్డాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు మరణం అంటే ఏమిటో వివరించాడు. ఈ సృష్టి క్రమాన్ని వివరించాడు. ఈ సమాజంలో, ఈ అనంత విశ్వంలో మన పాత్ర ఏమిటో వివరించాడు. అసలైన ఆనందం అంటే ఏమిటో వివరించాడు. ఈ అసలైన అద్వితీయమైన అఖండమైన ఆనందాన్ని మనం ధ్యానము ద్వారా ఎలా పొందవచ్చో వివరించాడు. అర్జునుడు ఈ జాతి ధర్మాలు, కుల ధర్మాలు నాశనమైపోతాయని బాధపడ్డాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అసలు ధర్మం అంటే ఏమిటి, ఈ వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి వివరించాడు. ఇక శ్రీకృష్ణ భగవానుని పలుకులు అర్జునుడు విశ్వసించి శిరోధార్యమని నమ్మి అనుసరించాలి అంటే శ్రీకృష్ణ భగవానునిపై అర్జునునికి నమ్మకము, విశ్వాసము ఉండాలి. ఈ నమ్మకము, విశ్వాసము అద్భుతాలను చేస్తుందని ఆధునిక మనస్తత్వ శాస్త్రము ధృవీకరించింది. కొందరు రోగులకు ఔషధమే లేని వట్టి గొట్టాలను, వీటినే ప్లాసిబో అంటారు, ఇచ్చి వైద్యం చేయగా వారికి ఒక మంచి వైద్యుడు వైద్యం చేస్తున్నాడని ఉన్న నమ్మకము, వారికి మంచి ఔషధాలు ఇవ్వబడుతున్నాయన్న విశ్వాసము ఉండటం కారణంగా వారి రోగం నయమవటం ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు గమనించారు. కాబట్టి నమ్మకము, విశ్వాసము అద్భుతాలను చేస్తుందని ఆధునిక మనస్తత్వ శాస్త్రము ప్రయోగాత్మకంగా నిరూపించిన సత్యము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇంతవరకు ఒక స్నేహితునిగా, ఒక బంధువుగా చూశాడే కానీ తనకు దిశానిర్దేశన చేయగల
తనకు హితబోధ చేయగల, తనలో మానసికంగా మార్పు తేగల ఒక మహనీయునిగా చూచి ఉండలేదు. అర్జునునిలో ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకు శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు పూర్తిగా దాసోహమన్నాడు, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. ఈ విధంగా అర్జునునిలోని అయోమయ గందరగోళ పరిస్థితిని, అంటే కన్ఫ్యూజన్ను, అర్జునునిలోని నెగటివ్ ఫీలింగ్స్ అంటే ప్రతికూల భావాలను, అర్జునునిలోని సందేహాలను, అతనిలోని విషాదాన్ని అంటే డిప్రెషన్ను తొలగించాడు శ్రీకృష్ణ భగవానుడు. అతనికి మానసికంగా స్వస్థత చేకూర్చాడు. అర్జునుని చేత నువ్వు చెప్పినట్లే చేస్తాను అనిపించాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. అంటే నా మోహము, ఆ అజ్ఞానము, నా అయోమయ గందరగోళ పరిస్థితి, నా కన్ఫ్యూజన్ తొలగినది. స్మృతిర్లబ్ధ, నాకు జ్ఞానము, అవేర్నెస్ కలిగినది. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ఈ విధముగా నిరాశ, నిస్పృహ, నిస్సత్వ, నిరాశక్తి, విషాదాలతో కృంగిపోయిన అర్జునునిలో ఉత్తేజాన్ని కలిగించి కార్య విముఖుడు, కర్తవ్య విముఖుడు అయిన అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేసి విజయ పదములో, ధర్మ పదములో నడిపించాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించటం ద్వారా. ఆనాడు అర్జునుడే కాదు, ఈనాడు మనం కూడా మన దైనందిన జీవితంలో ఈ నిరాశ, నిస్పృహ, నిస్సత్వ, నిరాశక్తి, మానసిక సంఘర్షణ, మానసిక ఒత్తిడులకు లోనవుతూనే ఉంటాము. కాబట్టి ఆనాడే కాదు, ఈనాడే కాదు, 5,000 సంవత్సరాల తరువాతైనా, 5 లక్షల సంవత్సరాల తరువాతైనా మానవ జాతిలో ఈ భావోద్వేగాలు ఉన్నంత వరకు మనకు దిశానిర్దేశన చేయగల ఉత్తమ గ్రంథము భగవద్గీత. అర్థవంతంగా, సమర్థవంతంగా, ప్రశాంతంగా మన జీవిత పయనాన్ని సాగించేందుకు, జీవించడమనే కళను మానవాళికి నేర్పేందుకు శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించిన దివ్య సందేశం భగవద్గీత. భగవద్గీతలోని ప్రతి అంశము శాస్త్రీయమే. మనం ఈనాడు మనకున్న భౌతిక శాస్త్ర, మనస్తత్వశాస్త్ర, సామాజిక శాస్త్ర పరిజ్ఞానాలతో ఆ వెలుగులో భగవద్గీతను అధ్యయనం చేసినట్లయితే భగవద్గీతలోని శాస్త్రీయత మనలను అబ్బురపరుస్తుంది. కాబట్టి అన్ని కాలాలలో, అన్ని దేశాలలో అందరికీ దిశానిర్దేశన చేయగల శాస్త్రీయ గ్రంథము భగవద్గీత. ఒక సగటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఒక మహానాయకుడిగా మలచగల శాస్త్రీయ గ్రంథము భగవద్గీత. భగవద్గీత యొక్క ప్రయోజనాలను గురించిన వివరణతో ఈ ఎపిసోడ్ 1 ముగిస్తున్నాను. భగవద్గీతలోని వివిధ బోధనల శాస్త్రీయ వివరణతో తదుపరి ఎపిసోడ్స్తో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు సెలవు. కృష్ణం వందే జగద్గురుం.